కేసు అయితే కొంత విచారణ అయితే వేగవంతం జరుగుతుంది సార్. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, టీడీపీ బీజేపీ డమ్మీ క్యాండిడేట్ కుట్ర, రావులమ్మ లాజిక్ లో అర్థం. తెలుగుదేశం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీతో కలిసి ప్రయాణం కొనసాగిస్తుందా అన్న దాని మీద ఒక తన ట్వీట్ తర్వాత ఒక చర్చ జరుగుతుంది. కానీ గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అసలు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వానికి కానీ ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి, నోటిఫికేషన్ వచ్చింది అనగానే అని బయలుదేరుతారు రంగంలోకి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కూల్, అంతే, ఏముండదు, ఇంతే. అంటే తెలంగాణలో ఎన్నికలు పార్టీ అనేటువంటిది జాతీయ పార్టీ అయినప్పుడు అందుకు ఒక ప్రణాళిక, అందుకు ఒక ప్లాన్ అనేటువంటిది అవసరం. ఎందుకు అవసరం? పోటీ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అక్కడ ఒక 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో ఏ రోజైనా అంటే మధ్యలో ఒక్కసారి పెట్టినట్టున్నారు, ఒక రోజు 2 రోజులు మీటింగ్. ఎప్పుడైనా అసలు ఇక్కడ అధ్యక్షుడు ఎవరు, భవిష్యత్తులో ఎన్నికలు వస్తే ప్రణాళిక ఏంటి, దీనికి నాయకత్వం ఏంటి, ఏందనేటువంటి ఆలోచన జరిగిందా అండి? జరగదు. వీళ్ళకి టైం ఇవ్వరు, వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇక్కడ వాళ్ళకి సంబంధం ఉండదు. మళ్ళీ ఎలక్షన్స్ రావటంతో రంగంలోకి దిగేస్తారు. ప్రజలు ఎలా నమ్మి ఎలా ప్రయాణం చేయాలి? ఏమన్నా అర్థం ఉంటుందా? అది బాధ్యత కలిగినటువంటి వ్యవహారమేనా అన్న చర్చ పార్టీ క్యాడర్లోనే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి మళ్ళీ వచ్చి పని చేస్తాం, నిలబడతాం, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో పట్టించుకునేటువంటి నాయకత్వం ఉండదు. ఆ కాసాని జ్ఞానేశ్వర్ అని ఒక ఆయన తెచ్చారు, ఆయన వచ్చాడు, ఆయన ఒక పోటు పొడిచాడు, వెళ్ళిపోయాడు అన్న విమర్శలు వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు నాయకత్వానికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టత చాలా కరువైంది. బీజేపీతో కలిసి పోటీ చేయడానికి బీజేపీ నాయకత్వం కూడా కొంత ఒక స్టెప్ వెనక్కి వేసి ఉంది. ఎట్లాంటి స్టెప్ వెనక్కి వేసి ఉందంటే ఇలా కలుపుకొని వెళ్ళటం వలన రాంగ్ ఇండికేషన్ వస్తుందేమో. యాక్చువల్గా జూబ్లీహిల్స్లో బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలవటానికి తాతాలాడాలి, వాళ్ళ వెంట పడి మమ్మల్ని కలుపుకోండి అని చెప్పని అడగాలి. అలాంటిది బీజేపీ తెలుగుదేశంతో ఎలయన్స్ కావటం కోసం ఆ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఇది మాకు నష్టం జరిగిద్దేమో అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఎక్కడి నుంచి తెలుగుదేశం పార్టీని ఏ స్థాయికి తీసుకొచ్చారా అన్న చర్చ అదే నేను అంటుంది. అలాంటి పార్టీ అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మెజారిటీ సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టాలా లేదా అన్నటువంటి అనుమానం ఏంటి, ఆ పార్టీకి అసలు అభ్యర్థి ఎవరు, అసలు ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు, ఇక్కడ మరి బీజేపీ లాంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో అలయన్స్ కావటం కోసం అనుమానపడి అమ్మో ఎందుకు నష్టం జరిగిద్దేమో అని అనుమానపడుతుందంటే పార్టీని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? అంత అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి నాయకులు అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. నిజంగా బాధాకరమైన అంశం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తు మాకు కావాలని పోటీ పడాలి, తెలుగుదేశం పార్టీ టికెట్ జూబ్లీహిల్స్లో మాకు కావాలని పోటీ పడాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే జూబ్లీహిల్స్లో మెజారిటీ సార్లు టీడీపీ గెలిచింది. మరి అలాంటిది ఇదేం కర్మ, ఇదేం గోల అంటే పార్టీని ఇక్కడ విస్మరించారు, పార్టీని వదిలేశారు, పార్టీని పక్కన పెట్టారు అనేది అంశం. అందుకే బీజేపీ వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. మనకి ఇక్కడ బీజేపీ వాళ్ళు మమ్మల్ని బీజేపీ వాళ్ళు టీడీపీని కలుపుకుంటాం తాతాలాడేవాళ్ళు.
అసలు తెలంగాణలో టీడీపీ ఇంకా వాళ్ళకి ఇంకా బలమైన అడ్వాంటేజ్ జనసేన. ఈ రెండు కలిపి కాంబినేషన్తో కొంత వర్క్ చేస్తున్నట్లయితే ఇప్పుడు కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఫ్యూచర్లో కానీ వాళ్ళకి కొంత స్పేస్ ఉండేది. అసలు బీజేపీలోనే డిఫరెన్సెస్, వీళ్ళని టీడీపీని జనసేనని ఎక్కడ కలుపుకుంటారండి? వాళ్ళలో డిఫరెన్స్ కాదు, అంటే ఇక్కడ పార్టీ బలంగా ఉంటే వాళ్ళు వస్తారండి. పార్టీ బలంగా లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఎవరు వస్తారు? అది ప్రాబ్లం. సరేలేండి, అంతంత పెద్ద పెద్ద మోధావులు ఉన్నారు ఆ దాంట్లో. అంటే సునీత్ గారు బీఆర్ఎస్ చాలా దూకుడుకి వెళ్తుందని, కానీ కాంగ్రెస్ కానీ బీజేపీకి ఇంకా క్యాండిడేట్స్ విషయంలో ఇంకా కొద్దిగా డైలమాలో ఉందా? ఉంటేలేండి డైనమాలో. అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు ఏమిటండి అంత బలమైనటువంటి పార్టీ అంత బక్కచిక్కిపోవటానికి గల కారణం ఏంటి? పోటీకి అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి, లేకపోతే పోటీకి పొత్తు కలుపుకోవటానికి కూడా వెనకాడుతున్నటువంటి పార్టీలు ఏర్పడి ఉన్నాయంటే ఎందుకని? ఎక్కడ లోపం జరిగిందంటారు? ఎక్కడ సమస్య ఏర్పడిందంటారు? వంశీ గారు అంటే 2014 వరకు కూడా 2014లో కూడా జూబ్లీ హిల్స్ గెలిచింది టీడీపీనే వంశీ గారు. 2014 రాష్ట్రం విడిపోతున్న సమయంలో, ఆల్రెడీ విడిపోయి ఎక్కడికక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ గెలిచింది టీడీపీనే. ఇదే మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఆయన 2004, 2009, 2014 ఎస్ వంశీ అంత ముందుకు వెళితే ఇంకా అన్ని 99, 94. మరి అట్లాంటిది అంత అసలు జూబ్లీస్ లాంటి దగ్గరే ఇంత సందేహం అంటే ఎందుకని? ఎక్కడ ఇంత లోపం? ఎస్ వంశీ గారు, అక్కడే ఇంకొక అంశం కూడా ఉంది. ఒకటి, ఆ రోజు రాష్ట్రం విడిపోయి తెలంగాణ సెంటిమెంట్ ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో, రాష్ట్రం దాదాపు విడిపోయిన సమయంలో కూడా ఆ రోజు ఇదే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా దాదాపు 8 నుంచి 9 స్థానాల వరకు కూడా సాధించి అసెంబ్లీలోకి ప్రవేశించింది వంశీ గారు. అంటే బీజేపీ గతంలో ఎన్నడూ లేనన్ని స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు ఆ రోజు సాధించింది తెలంగాణ ప్రాంతంలో. అది ఒకటి బీజేపీకి. రెండోది, ఆ రోజు టీడీపీ దాదాపు అంత తెలంగాణ సెంటిమెంట్ లో కూడా దాదాపు గణనీయమైన మొత్తం అంటే ఎమ్మెల్యే స్థానాలు 18 వరకు కూడా, అంటే అది సబ్జెక్టు కరెక్షన్, దాదాపు 18 స్థానాల వరకు కూడా ఉమ్మడిగా వాళ్ళు సాధించిన పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో. అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా తెలంగాణకు సంబంధించి టీడీపీ ప్రతి గ్రామంలో కూడా పటిష్టమైన ఓట్ బ్యాంక్. ఎందుకంటే అప్పటి సంగతి కాదండి, ఇప్పటి సంగతి అడుగుతున్నానండి. ఎస్ వంశీ గారు. అయితే ఆ తర్వాత 2018 ఎఫెక్ట్ సరే, ఆ తర్వాత వెంటనే మళ్ళీ కూడా అంటే ఆ రోజు కాంగ్రెస్ అధికారం కోల్పోవడము, తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల బ్లేమ్ అయ్యారు అని అనుకున్నా. ఆ తర్వాత అసలు ఏదో ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయారు వంశీ గారు. 2018 నుంచి ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లుగా. అంటే ఇక్కడ పార్టీ ఉంది, క్యాడర్ ఉంది, అసలు పార్టీ జాతీయ కార్యాలయం ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడ ఉన్నప్పటికీ ఎందుకు అంటే ప్రతి చోట ప్రతి పార్టీకి కూడా ప్రతి నియోజకవర్గంలో హైదరాబాద్ లో గెలుపోటములు నిర్దేశిస్తున్న టీడీపీ ఓట్ బ్యాంకు ఎందుకో టీడీపీని నిర్లక్ష్యం చేసుకుంది వంశీ గారు. అది జూబ్లీ హిల్స్ లో చాలా పటిష్టంగా జూబ్లీ హిల్స్ లో అది ఖచ్చితంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అంటే బీజేపీ అసలు టీడీపీ పొత్తుతోటే ఆ రోజు వాళ్ళు వచ్చారు. ఈ రోజు కూడా టీడీపీ పొత్తుతోటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంబినేషన్ తోటి ఇక్కడ పోటీ చేస్తే నిజంగానే ఈ రోజు బీజేపీ ఖచ్చితంగా ఉన్న దాంట్లో గెలుపు అవకాశాలు కూడా ఉండేది ఉంది వంశీ. వాళ్ళు గెలుపు లేకపోయినా సరే మేము ఓడిపోవడానికి సిద్ధం అన్నట్లుగా బీజేపీ మాట్లాడుతోంది. అదే విధంగా ఇప్పుడు రాములమ్మ ట్వీట్ ప్రకారం కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయి, ఆటోమేటిక్ గా టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా అట్టే పడుతుంది అని అనేది రాములమ్మ మాట్లాడుతుంది, విజయశాంతి గారు మాట్లాడుతున్నారు. సంతోషం, అద్భుతమైనటువంటి వాతావరణం. కానీ నెక్స్ట్ అని కోకాపేట రికార్డు బద్దలు, రాయదుర్గంలో ఎకరా 177 కోట్లు. ఇది సూపర్ న్యూస్. రాయదుర్గంలో ఒక ఎకరా 177 కోట్ల రూపాయలు. దీనికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జ్